హలో అందరికీ. సో ఈ మధ్య అయితే నాకు చాలా వరకు కమెంట్స్ వస్తున్నాయండి. అంటే మా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా చెక్ చేయండి. అలానే మా ఛానల్ మానిటైజ్ అవుతుందా అండి. ఇలా పాపం చాలా వరకు అయితే కమెంట్స్ పెడుతున్నారండి. సో నేనైతే అందరికీ ఒకేసారి సొల్యూషన్ ఇవ్వాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరైతే ఫస్ట్ నా వీడియో చూస్తున్నారో వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్కి. సో ఇంకెందుకు ఆలస్యం టాపిక్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. యూట్యూబ్లో అందరూ కూడా వీడియోస్ చేస్తున్నారు, షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు, అన్నీ బాగానే ఉంది. బట్ ఎలాంటి ఛానల్స్ క్రియేట్ చేయాలి, సో ఎలాంటి కంటెంట్ అందిస్తే మన ఛానల్ అనేది ఈజీగా మోనిటైజేషన్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో 2025 ప్రకారం అయితే సో కొన్ని రకాల ఛానల్స్ని అయితే యూట్యూబ్ అనేది మోనిటైజేషన్ చేయడం లేదు. ఎందుకు? సో మనం ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఆ మోనిటైజేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే మీరు ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీ ఛానల్ అనేది మంచిగా మోనిటైజేషన్ చేసుకోవచ్చు, మంచిగా యూట్యూబ్ నుండి డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ఛానల్స్ ఏంటి, సో ఆ ఛానల్స్ ఒకవేళ మీరు స్టార్ట్ చేసేస్తుంటే ఇకనైనా ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఆ ఛానల్స్ మోనిటైజేషన్ ఏ విధంగా మీరు చేసుకోవచ్చు అనేదానికి నేను సొల్యూషన్ కూడా చెప్తానండి. సో ఇంకెందుకు ఆలస్యం టాపిక్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. లెట్ స్టార్ట్. సో ఫస్ట్ వన్ అనమాట. సో ఫస్ట్ వన్ ఏమి అంటే మనం చాలా వరకు అయితే మూవీ ట్రైలర్స్ కానీ ఇలా అప్లోడ్ చేస్తుంటారండి. సో యూట్యూబ్లో ఏదన్నా లైక్ మంచిగా వ్యూస్ రావాలి, సో త్వరగా మేము యూట్యూబ్లో గ్రోత్ అయిపోవాలి అని చెప్పి సో ఏదైనా ఒక కొత్త మూవీ వచ్చిందంటే ఆ మూవీ ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేయడం, లేకపోతే మూవీకి సంబంధించిన ట్రైలర్ కానీ అది ఏదైనా డౌన్లోడ్ చేసి అలానే మీ ఛానల్లోకి అప్లోడ్ చేస్తున్నారు. ఈ విధంగా అయితే చెయ్యకూడదు. ఈ విధంగా చేశారంటే యూట్యూబ్ ఖచ్చితంగా మీ ఛానల్ని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే లైక్ ఒక మూవీకి ఒక ఓనర్ అనే వాళ్ళు ఉంటారండి. సో వాళ్ళ దగ్గర నుంచి మీరు లైసెన్స్ తీసుకుంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ మూవీని ఈజీగా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైసెన్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు మీ ఛానల్కి కాపీరైట్ వేయరు. ఓకేనా? లేదు లైసెన్స్ అలా ఏం తీసుకోకుండా డైరెక్ట్గా మీరు కానీ వాళ్ళ మూవీని కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేశారంటే ఖచ్చితంగా మీ ఛానల్కి కాపీరైట్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో కాబట్టి ఎప్పుడు కూడా మూవీకి సంబంధించిన ట్రైలర్స్ కానీ అలానే మూవీస్ కానీ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చెయ్యకండి. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి భక్తి ఛానల్స్ అనమాట. భక్తి ఛానల్స్ అయితే చాలా వరకు అయితే యూట్యూబ్ అనేది మోనిటైజేషన్ చెయ్యను అనేసి చెప్పేసింది. ఎందుకు రీజన్ కూడా చెప్తాను చూడండి. సో చాలా వరకు అయితే ఇప్పుడు ఏదైనా ఒక భజన్ సాంగ్స్ కానీ అలా మీరు ఏదైనా డైరెక్ట్గా ఒక వీడియో తీసేసి ఒక షార్ట్ తీసేసి మీ ఛానల్లోకి అట్లే అప్లోడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు ఏం వర్క్ చేస్తున్నారు? సో ఇక్కడ మీరు ఎలాంటి వర్క్ చేయడం లేదు. సో అలా షూట్ చేసి ఇలా అప్లోడ్ చేస్తున్నారు. యూట్యూబ్ ఎప్పుడు కూడా సో ఎవరైతే వాళ్ళ ఓన్ కంటెంట్ని చేసి అప్లోడ్ చేస్తారో వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, సో మీకు భజన పాటలు పెట్టాలనేసి మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది, అలానే పెట్టండి. బట్ కొంచెం మీ ఓన్ వాయిస్ కూడా యాడ్ చేయండి. ఓకేనా? సో లైక్ వీడియో ఇలా స్టార్ట్ చేయండి. సో స్టార్టింగ్లో ఓకే అండి నేను పలానా చోటకి వెళ్తున్నాను, సో ఈ వీడియో నేను తీయాలనుకుంటున్నాను, సో మీరందరూ కూడా చూడండి, మీరందరూ కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అనేసి ఏదైనా కొంచెం మంచిగా చెప్పి ఆ తర్వాత ఆ వీడియో ఏదైనా షూట్ చేసేటప్పుడు అక్కడున్న వాయిస్ అంటే ఏదైతే నాయిస్ ఉంటుందో ఆ నాయిస్ కానీ వాయిస్ కానీ వీడియోలో కనిపించకూడదు, లైక్ వినిపించకూడదు. ఓకేనా? సో వీడియో తీసిన తర్వాత మీరే ఓన్గా మీ వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత వీడియోలోకి యాడ్ చేయండి. ఓకేనా? సో ఈ విధంగా అయితే మంచిగా ఏదైనా ఒక లైక్ భజన సాంగ్సే కాదు, ఇంకా ఏదైనా లైక్ గుడికి వెళ్ళారు, అక్కడ ఏదైనా మీకు ఒక సన్నివేశం నచ్చింది, ఆ సన్నివేశాన్ని వీడియో తీయండి. వీడియో తీసి బట్ అక్కడ లైక్ గుడిలో ఏదైనా సాంగ్స్ కానీ అలా ప్లే అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే సాంగ్స్ ప్లే అయితే మళ్ళీ కాపీరైట్ పడుతుంది కదా. సాంగ్స్ ఏం ప్లే అవ్వకుండా మీరే ఏదైనా వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ తర్వాత ఆ వీడియో అనేది మీ ఛానల్లోకి అప్లోడ్ చేసుకోండి. ఈ విధంగా చేస్తే మోనిటైజేషన్ అయితే అవుతుంది. ఎలాంటి కాపీరైట్స్ కానీ కాపీ స్ట్రైక్స్ అనేది పడవు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా కూడా ఏదైనా లైక్ ఎలాంటివి చెప్దామండి. ఇంక చూడండి. సో చాగంటి కోటేశ్వరరావు చెప్పేటివి కానీ చాగంటి కోటేశ్వరరావు గారు సో ఆ సార్ వాళ్ళు చెప్పేటివి కానీ సో అలాంటి వీడియోస్ ఏమన్నా కూడా మీరు డౌన్లోడ్ చేసినప్పటికీ కూడా సో అలానే అప్లోడ్ చేసేయకూడదు. ఒకవేళ ఏదైనా లైక్ సమ్ వాయిస్ ఓవర్ ఏదైనా ఇచ్చి మీరు అలా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అంతేగాని జస్ట్ అలా డౌన్లోడ్ చేసి ఇలా మీ ఛానల్కి అప్లోడ్ చేశారంటే అలాంటివి కూడా ఎప్పుడు లైక్ మోనిటైజేషన్ అవ్వవు. సో కేర్ఫుల్గా అయితే మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేయాలండి. మీ వాయిస్ ఓవర్ అంటే మీ కష్టం కొంచెమన్నా అక్కడ కనపడితేనే యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏఐ ఛానల్. సో కరెంట్ ట్రెండింగ్ టాపిక్ అండి ఇది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఇక్కడ చాట్ జీపీటీ అంటున్నాము, అలానే లైక్ ఏఐ వాయిస్ ఇస్తున్నాము. డైరెక్ట్గా చూడండి, చాలా వరకు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఏదైనా ఒక వీడియో లైక్ ఏఐకి సంబంధించి ఒక వీడియో తీసేది లైక్ ఏఐ వాయిస్ ఏదైనా యాడ్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. సో అప్పుడు డబ్బులు ఎవరికి ఇవ్వాలి? ఏఐకి ఇవ్వాలా, మనకి ఇవ్వాలా అండి? సో అది కూడా కొంచెం అర్థం చేసుకోండి. కాబట్టి ఫస్ట్ అయితే కంపల్సరీ మీరు చూడండి. సో ఏదైనా ఒక ఏఐ వీడియో చూడండి, మీకు నచ్చినట్లయితే దానికి మీ వాయిస్ ఓవర్ ఇవ్వండి.
ఓకేనా. వాయిస్ ఓవర్ ఇచ్చిన తరువాత అప్పుడు అప్లోడ్ చేయండి. అలా చేస్తే మానిటైజేషన్ అవుతుంది. బట్ చూడండి, ఎంత వీలైనంత వరకు అయితే మీ వీడియోస్కి ఓన్లీ 5% మాత్రమే ఏఐ అనేది యూజ్ చేయండి. ఓకేనా. సో మళ్ళీ కంప్లీట్గా ఏఐ యూజ్ చేశారంటే ఏఐ చాలా వరకు అయితే యూట్యూబ్కి అగైనెస్ట్గా ఉంది కాబట్టి చాలా తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఏఐకి సంబంధించి చాలా షార్ట్ టర్మ్ అంటే చాలా తక్కువగానే యాడ్ చేయండి. అలాంటప్పుడు అయితే ఈజీగా మీకు మానిటైజేషన్ అవుతుంది, డబ్బులు కూడా మంచిగా వస్తాయండి. ఓకేనా. సో నెక్స్ట్ 4th వన్ వచ్చేసి చాలా వరకు అండి, సో ఇన్స్టాగ్రామ్లో కానీ లైక్ షేర్చాట్లో కానీ స్నాప్చాట్లో కానీ సో ఇంకా చాలా మనకి యాప్స్ ఉన్నాయి కదా, అన్నిట్లో చాలా వరకు ఏదైనా షార్ట్స్ చూడడము డౌన్లోడ్ చేసి మీ ఛానల్కి అప్లోడ్ చేస్తున్నారండి. అలా చేసిన మానిటైజేషన్ అవ్వదు. ఓకేనా. అలా చేసినప్పటికీ కూడా మీకు అలా అప్లోడ్ చేయాలని ఉంది కదా, సో డౌన్లోడ్ చేసుకొని మీ వాయిస్ ఓవర్ ఇవ్వండి. మీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఓకే సో నాకు ఇలా నచ్చింది, సో నేను ఈ విధంగా అయితే లైక్ ఈ సాంగ్ గురించి నాకు ఇలా నచ్చింది, ఈ సాంగ్ చాలా బాగుంటుంది, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి అనేసి మంచిగా మీకు తెలిసిన కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేసి మానిటైజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ వీడియోస్. ఇవేంటి అంటే సో నార్మల్గా ఇప్పుడే చెప్పాను కదా, ఏదైనా ఒక షార్ట్ డౌన్లోడ్ చేయడం, సో షార్ట్ డౌన్లోడ్ చేసేసి సో పక్కన ఏదైనా ఒక లైక్ మీ ఫేస్ కట్ కానీ అలా పెట్టేసి సో అక్కడ ఏదైనా లైక్ జస్ట్ మీరు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. సో గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని యూట్యూబ్ అనేది మానిటైజ్ చేస్తుంది. ఎప్పుడు మానిటైజ్ చేస్తుంది అంటే ఒక షార్ట్ ఏదైనా మీరు అప్లోడ్ చేసి ఆ షార్ట్కి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మీ ఫేస్ కట్ అనేది కొంచెం కనిపించేలా పెట్టి ఆ ఫేస్లో మీరు ఏదైనా లైక్ ఆ షార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఏదైనా వాయిస్ ఓవర్ ఇస్తే ఏదైనా మాట్లాడుతూ అంటే మీకు తెలిసింది మీరు కానీ చెప్తూ ఉన్నారు అంటే అలాంటప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది యూట్యూబ్ కూడా. అలా ఏం లేకుండా ఒక షార్ట్ ఒకటి లైక్ ఒక షార్ట్ డౌన్లోడ్ చేసి దాన్ని మీ ఛానల్ అప్లోడ్ చేసి జస్ట్ మీ ఫేస్ మాత్రం పెట్టి ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మాత్రం పెట్టారంటే యూట్యూబ్ అనేది మానిటైజ్ చెయ్యదు. ఓకేనా. కాబట్టి గ్రీన్ స్క్రీన్ వీడియోస్లో కూడా లైక్ యూట్యూబ్లో చాలా వరకు అయితే ఉన్నాయి, సెర్చ్ చేయండి. లైక్ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ గురించి కంప్లీట్గా తెలుసుకోండి. అక్కడ ఏమి అంటే మీ వాయిస్ ఓవర్స్ మీ ఓన్ కంటెంట్ కూడా ఉంటేనే యూట్యూబ్ అనేది మానిటైజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ అన్నమాట. చాలా వరకు అయితే మనం గేమ్స్ చూస్తుంటామండి, గేమ్స్ కానీ లైక్ ఎగ్జాంపుల్ టెంపుల్ రన్ కానీ పబ్జీ ఇలా ఉంటాయి కదా, సో ఇవేమి అంటే జస్ట్ మొబైల్లో మొబైల్ ఆడేటప్పుడు ఒక ఏదైనా లైక్ స్క్రీన్ రికార్డింగ్ చేసేయడము వాటిని అలానే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారండి. సో అలా చేసినప్పుడు ఇక్కడ మీ వర్క్ ఏముంది, సో అలా చేసి ఇలా చేస్తున్నారంటే సో యూట్యూబ్ కూడా ఎలా ఇస్తుంది, సో కష్టపడి అంటారు కదా, మీరు కష్టపడండి. సో ఎలా అంటారా, సో ఓకే మీకు గేమ్స్ అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు సో అలా స్క్రీన్ రికార్డ్ చేస్తారు. స్క్రీన్ రికార్డ్ చేసినప్పుడు మీ వాయిస్ అనేది కొంచెం యాడ్ చేయండి. ఓకే ఈ గేమ్ అయితే ఇలా ఆడాలి, ఈ గేమ్ ఇలా ప్లే చేసి ఇన్ని పాయింట్స్ అనేది మనం స్కోర్ చేస్తాము, సో ఈ బెనిఫిట్ ఇలా ఉంటుంది, ఈ అడ్వాంటేజ్ ఇలా ఉంటుంది, ఇలా ప్లే చేయాలి. సో ఇలా మీకు తెలిసింది దానికి లైక్ స్క్రీన్ రికార్డింగ్కి వాయిస్ ఓవర్ ఇవ్వండి. వాయిస్ ఓవర్ ఇస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది మానిటైజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ టెంప్లెట్స్ అనమాట. చాలా వరకు అయితే చూడండి, సో ఏదైనా యూట్యూబ్లో లైక్ స్క్రాలింగ్ టెక్స్ట్ వీడియోస్ కానీ సో వాళ్ళకి తెలిసిన ఏదైనా కథలు చెప్పడం కానీ సో అలా మాట జస్ట్ ఏమైనా టెక్స్ట్ యాడ్ చేసి లైక్ అప్లోడ్ చేస్తుంటారండి. అలా చేసినా కూడా యూట్యూబ్ అనేది మానిటైజ్ చెయ్యదు. అలా మీరు ఎప్పుడైనా కానీ స్క్రాలింగ్ వీడియోస్ చేసేటప్పుడు టెక్స్ట్ అట్లా ఏదైనా ఇచ్చేటప్పుడు మీ వాయిస్ కూడా ఇవ్వండి. లైక్ తాళపత్ర గ్రంథాలు అనేసి యూట్యూబ్లో టైప్ చేస్తారంటే అవి లైక్ టెక్స్ట్ అనేది మూవ్ అవుతూ ఉన్నప్పుడు కింద వాయిస్ కూడా వస్తుంది అనమాట మనకి. సో ఈ విధంగా అనేసి లైక్ వాయిస్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలాంటి ఛానల్స్ కూడా యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. మెయిన్ ఇక్కడ ఏమి అంటే మీ వాయిస్ ఓవర్స్ ఉండాలి, లైక్ మీ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, మీ వే ఆఫ్ టాకింగ్ ఉండాలి, మీ ఓన్ కంటెంట్ ఉండాలి. ఇవి 4 ఉన్నాయంటే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది మీ ఛానల్స్ని మానిటైజ్ చేస్తుంది. యూట్యూబ్ అయితే మనకేం అగైనెస్ట్ అయితే కాదండి. కాకపోతే ఏమి అంటే జెన్యూన్ కంటెంట్ని ఓన్ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి యూట్యూబ్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ అనేది యూట్యూబ్లో యూట్యూబ్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనే చూస్తుంది. కాబట్టి అందరూ మంచిగా లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే వీడియోస్ చేసాము. సో మా ఛానల్కి కాపీరైట్ పడిందా లేదా ఎలా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక వీడియో ఇస్తానండి. సో ఆ వీడియో అయితే చూడండి. సో మీ ఛానల్కి కాపీరైట్ పడిందా లేదా అనేసి ఇలా తెలుసుకోవచ్చు.